హాయ్ ఎవ్రీవన్. మీరు బ్యాంకుల్లో లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లు 6%, 8%, 12% అని పర్సంటేజుల్లో ఉంటాయి. అదే బయట ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ₹2, ₹1, 50 పైసలు ఈ విధంగా ఉంటాయి. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? వీటిలో ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే 6% వడ్డీ అంటే ఎన్ని రూపాయల వడ్డీ? ₹1.50 వడ్డీ అంటే ఎంత శాతం వడ్డీ? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సపోజ్ మీరు ఒక బ్యాంకులో ₹1,00,000 లోన్ తీసుకొని 8% వడ్డీ చొప్పున 2 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లిస్తే వడ్డీ ఎంత అవుతుందో చూద్దాం. వడ్డీని ఎలా కనుక్కుంటాం? అప్పు తీసుకున్న డబ్బు, వడ్డీ రేటు, కాల వ్యవధి ఈ మూడింటిని ఇంటూ చేసి 100తో డివైడ్ చేస్తే వడ్డీ ఎంత అనేది తెలుస్తుంది. సో వీటిని సింప్లిఫై చేస్తే మనకి 16,000 అని వచ్చింది. అంటే ₹1,00,000కి 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ 16,000. మరి ఇదే ₹1,00,000ని బయట ఎవరి దగ్గరైనా ₹2 వడ్డీకి కనుక తీసుకుంటే 2 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుంది అనేది లెక్క కడదాం. ఇక్కడ కూడా అప్పు తీసుకున్న డబ్బు, వడ్డీ రేటు, కాల వ్యవధి ఈ మూడింటిని ఇంటూ చేసి 100తో డివైడ్ చేద్దాం. ఇలా చేసేటప్పుడు ఇక్కడ కాల వ్యవధిని సంవత్సరాల్లో కాకుండా నెలల్లో తీసుకోవాలి. సో వీటిని సింప్లిఫై చేస్తే మనకి వడ్డీ ఎంత వచ్చిందంటే 48,000 వచ్చింది. రెండింట్లో కూడా మనం తీసుకున్న అమౌంట్ ₹1,00,000. అలాగే కాల వ్యవధి కూడా రెండింట్లో సమానంగానే ఉంది. 8% వడ్డీ అంటే 16,000 వచ్చింది. ₹2 వడ్డీ అంటే 48,000 వచ్చింది. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 8% వడ్డీ అంటే ఒక సంవత్సరానికి ₹100కి అయ్యే వడ్డీ ₹8 అని అర్థం. ఒక సంవత్సరానికి ₹8 వడ్డీ అయితే నెలకు ఎంత అవుతుందో తెలుసుకోవాలంటే దీన్ని 12తో డివైడ్ చేయాలి. 12తో 8ని డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 0.67 అంటే 67 పైసలు అని అర్థం. 8% వడ్డీ అంటే నెలకి 67 పైసలు అని అర్థం. అలాగే ఇక్కడ వడ్డీ రేటు ₹2 అని తీసుకున్నాం. దీని అర్థం ఏంటి? ఒక నెలకి ₹100కి అయ్యే వడ్డీ ₹2. ఒక నెలకి ₹2 అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? దీన్ని 12తో గుణిస్తే మనకి సంవత్సరానికి అయ్యే వడ్డీ తెలుస్తుంది. సో రెండింటిని 12తో గుణిస్తే 24 వస్తుంది. అంటే నెలకి ₹2 వడ్డీ అంటే సంవత్సరానికి 24% వడ్డీ అని అర్థం. సో రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనం బ్యాంకుల్లో కనుక లోన్ తీసుకుంటే అక్కడ వాళ్ళు వడ్డీ రేట్ని సంవత్సరానికి ఇంత అని చెప్పడం జరుగుతుంది. అదే బయట కనుక మనం అప్పు తీసుకుంటే నెలకింత వడ్డీ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 6% వడ్డీ అంటే నెలకి 50 పైసలు వడ్డీ అని, 8% అంటే నెలకి 67 పైసలు వడ్డీ అని, 12% వడ్డీ అంటే నెలకి ₹1, 15% అంటే నెలకి ₹1.25 వడ్డీ అవుతుంది. అలాగే ₹2 వడ్డీ అంటే సంవత్సరానికి 24%, ₹3 వడ్డీ అంటే సంవత్సరానికి 36%, ₹4 అంటే 48%, ₹5 అంటే 60%. ఈ విధంగా పర్సంటేజుల్లో ఉన్న వడ్డీని మీరు 12తో భాగిస్తే నెల వడ్డీ అనేది వస్తుంది. నెల వడ్డీని 12తో గుణిస్తే సంవత్సరం వడ్డీ వస్తుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మ్యాథ్స్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ టు మ్యాథ్స్ టెక్.